నమస్కారం. నాకు వచ్చే ఈమెయిల్స్‌లో గానీ, మెసేజ్‌లో గానీ నాతో వాళ్ళ సమస్యలు పంచుకునేటప్పుడు ఎక్కువగా వచ్చే సమస్య ఏంటంటే, ఆర్థిక ఇబ్బందులు. నాకు చాలా అప్పులైపోయినాయి. నా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. ఉద్యోగం గానీ, నా వ్యాపారం గానీ రాణించట్లేదు. నా మనసు నిలకడగా ఉండట్లేదు. ఏ పని చేయలేకపోతున్నాను. చాలా నిరాశ నిస్పృహలతో అయిపోయింది నా జీవితం. ఏం చేయాలి? నాకు చావు తప్ప వేరే మార్గం లేదేమో. ఒక మంత్రం, నాకు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే మంత్రం చెప్పండి, నేను సాధన చేస్తాను. ఇదండి. అయితే ఏ మంత్రం చేస్తే, ఎలాంటి సాధన చేస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. సనాతన ధర్మంలోని రహస్యాలను కేవలం పుస్తక పరిజ్ఞానంతో కాక అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ, పరిశోధన చేస్తూ తెలుసుకున్న విషయాలను మీకు అందిస్తున్నాను. మా వాస్తవం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రత్యంగిర హోమం ఒకటి రుణబాధల నుంచి కాపాడే చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైన హోమం అది. దాన్ని అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి ఎక్కడైనా తిరుపతి ఆశ్రమంలో కానీ మీకు అందుబాటులో ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రత్యంగిర దేవి హోమాన్ని చేయించుకోవడానికి ప్రయత్నించేయండి. అయితే ఆ హోమం చేయగానే కూడా మన సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అయిపోవు. చేసిన తర్వాత కూడా చాలామందికి ఇంకా ఆ సమస్యలు అలాగే ఉంటూనే ఉన్నాయి. నాకు చెప్పేవాళ్ళు చాలామంది అలా చెప్తూ ఉంటారు. కొంతమందికి అంటే వాళ్ళు ఆ పరిష్కార మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ ప్రత్యంగిర హోమం చేస్తే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. దానికి ముందర అసలు ఇలాంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మనకి ఏం కావాలి, ముందు అది చూసిన తర్వాత ఆ ఏం కావాలి అన్నది ఎలా సాధించాలనేది ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనసు నిలకడగా ఉండట్లేదు, నేను ఏ పని చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా నష్టపోయి ఉన్నాను, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో, అప్పులైపోయి ఇబ్బందుల్లో ఉన్నాను. ఇక్కడ చూడండి, మనసు నిలకడగా లేదు, నిరాశ నిస్పృహలు, అర్థమైందా? ఫ్రస్ట్రేషన్, ఏమి చేయలేమేమో అన్న ఒక ఆత్మన్యూన్యత భావం, ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోయి ఉంటుంది. సహజంగా మనకు ఒక వరుసగా కొన్ని సమస్యలు దెబ్బ మీద దెబ్బ జీవితంలో నష్టాలు కలిగినప్పుడు సహజంగానే ఏంటంటే మనలో ఉన్న ఆత్మవిశ్వాసం సన్నగిలుతుంది, కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సన్నగిలుతుంది. అప్పుడు ఈ పరిస్థితి తలెత్తుంది అనమాట. వాళ్ళకి ఇంకా వేరే ఎలాంటి ఆలోచన, ఏది చేయడానికి కూడా మానసిక శక్తి సరిపోదు వాళ్ళకి. సో ముందు దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో ఉండి అప్పులు ఉన్నాయి, చుట్టూ సంసార బాధ్యతలు, ఇవన్నీ బరువులు ఇవన్నీ ఉన్నాయి, కానీ మనసు ఏ పని చేయలేకపోతుంది, నిలకడ కుదరట్లేదు. అప్పుడు ఇష్టదేవతని ఒక ధ్యానం ద్వారా, లేదంటే ఒక జపం ద్వారా, ఒక ఉపాసన ద్వారా ముందు ఒక 41 రోజుల పాటు ఒక దీక్షలాగా తీసుకొని అదేదైనా కావచ్చు, హనుమాన్ చాలీసా పారాయణ కావచ్చు, లలితా సహస్రనామం పారాయణ కావచ్చు, శ్యామలా దండకం పారాయణ చేయండి, మరొకటి ఏంటంటే ఆ దేవతా శక్తి దగ్గర కూర్చొని ఆ పారాయణ చేస్తే ఫస్ట్ మనం జరిగేది ఏంటి అంటే ఆ మానసిక పరిస్థితిని, ఆ మానసిక అనారోగ్యాన్ని ముందు మనం పరిష్కరించగలుగుతాం. మొదటి సమస్య అదే కదా. సో మనసు ప్రశాంతంగా ఆలోచించగలిగే స్థితిలోకి తీసుకురావాలి. అక్కడ మీరు ఆ దేవత ఉపాసన ఎప్పుడైతే మొదలు పెట్టారో ప్రశాంతంగా ఇవన్నీ మర్చిపోవడం కష్టమే. ఇప్పుడు చెప్పినంత సులభం కాదు ఇది, కానీ అదొక్కటే మార్గం. కొన్నాళ్ళన్నీ పక్కన పెట్టేసి 41 రోజులు అంటే 41 రోజులే చేయాలని కాదు, 41 రోజులకి డెఫినెట్గా ఆ మానసిక అనారోగ్య పరిస్థితి కుదుట పడుతుంది. కొంతమందికి ఒక వారం రోజుల్లో పడవచ్చు, 11 రోజుల్లోనే సెట్ అయిపోవచ్చు, ఇంకా మంచిదే. ఏమవుతుంది అక్కడ, ఆ మనసుకి ఒక నిశ్చలత వస్తుంది, ఆలోచించగలిగే శక్తి వస్తుంది. అది మొదటి సమస్య, అలా పరిష్కారం అవుతుంది. తర్వాత అయితే ఏం చేయాలి అంటే ఒక పరిష్కారం దొరుకుతుంది మనకు. అప్పుడు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఎవరికో ఒకళ్ళు అన్నారు నాకు 40 లక్షల రూపాయలు అప్పు అయిపోయింది, ఆ అప్పులు ఎలా తీర్చుకోవాలి, నా జీవితం ఏంటి, మునిగిపోతుంది అని, నా జీవితం పాడైపోయింది, పూర్తిగా కొలాప్స్ అయిపోతుందని. ఈ 41 రోజుల దీక్ష తర్వాత మనసు స్థిమితం ఏర్పడిన తర్వాత అప్పుడు మనకు ఆ భగవత్ శక్తి, తప్పకుండా ఆ దేవత, ఆ ప్రకృతి శక్తి మనకు దారి చూపిస్తుంది, మనకు పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. ఎట్లా? ఒక వ్యాపారం చేయడం వల్ల కావచ్చు, ఈ వ్యాపారం చేయమని చెప్పచ్చు, లేదంటే ఈ ఉద్యోగం చేయమని చెప్పచ్చు, లేదంటే ఈ పని చేయడం వల్ల నిదానంగా నీ ఆర్థిక సమస్యలు ఒకటే పరిష్కారం అవుతాయి అని మన మనసుకి ఆలోచన వస్తుంది. అది ప్రకృతి ద్వారా కలుగుతుంది.
పరిష్కారం వచ్చింది. ఇప్పుడు మనసు కుదుట పడింది, పరిష్కారం తెలిసింది. నెక్స్ట్ ఆ పరిష్కారం ఆచరణలో పెట్టాలి. వ్యాపారం, ఉద్యోగం, పని ఏదో ఆచరణలో పెట్టాలి. సో ఆచరణలో పెట్టడానికి మళ్ళీ మనకు శక్తి కావాలి. ఆ శక్తితోటి ఆచరణను మనం ఆచరించి విజయవంతమయ్యేటట్లుగా ఆ ప్రయాణం సాగించాలి. అప్పుడు ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఒక మంత్రం తీసుకోవడము, లేకపోతే అంటే ఒక ఉపాసన మొదలుపెట్టి కంటిన్యూగా మనకు ఆ సమస్యల పరిష్కారం వరకు కూడా ఆ ఉపాసన అలాగే చేస్తూ ఉండి ఆ పరిష్కార మార్గం మనకు తోచింది కదా, దాంట్లో ప్రయాణం చేయాలి. వ్యాపారం అనుకుందాం. సో ఆ వ్యాపారం చేస్తున్నంత కాలం ఈ సాధన కూడా అలాగే జరుగుతూ ఉండాలి. రెండు ప్యారలల్గా వెళ్ళాలి. అప్పుడు మనకు ఈ ఉపాసన ద్వారా మనలోకి వస్తున్న ఆ శక్తి, ఆ ప్రకృతి శక్తి, ఆ దైవశక్తి ఈ పరిష్కారాన్ని, ఆ వ్యాపారాన్ని సరిగ్గా ఆచరించి విజయవంతం అవడానికి కావాల్సిన శక్తిని మనకి ఇస్తుంది. రెండు ప్యారలల్గా వెళ్తే డెఫినెట్గా మన సమస్యలు అన్నీ కూడా తీరుతాయి, అన్నీ తీరిపోతాయి. ఏది చేయాలి, ఏ సాధన చేయాలి, ఏ మంత్రం చేయాలి, ఎలాంటి ఉపాసన చేయాలి, దానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనకు చాలా ఉన్నాయి. ఏదైనా ఎంచుకోవచ్చు. రకరకాలు ఉన్నాయి. మనకు రకరకాల మంత్రాలు ఉన్నాయి, రకరకాల ఉపాసనలు ఉన్నాయి. ఏ దారైనా ఎంచుకోవచ్చు. కానీ ఫైనల్గా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆ ఉపాసన ద్వారా మనకు ఆ కాస్మిక్ ఎనర్జీ, దైవశక్తి మనకు లభిస్తుంది. మన ఆచరణలో పెట్టిన ఈ వ్యాపారము, ఉద్యోగము సక్సెస్ అవుతుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు మహాభారతంలో దైవాంశ సంభూతుడు. ఆయన దైవంగా మనం కొలుస్తున్నాం. ఆయనకి ఎంతో శక్తి ఉంది, మహాశక్తివంతుడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆయన పాండవులకి రాజ్యాన్ని ఇప్పించడంలో ఆయన దైవశక్తితోటో, లేకపోతే ఆయన తపశ్శక్తితోటో, ఆ యోగ శక్తితోటో ఆ రాజ్యాన్ని ఇప్పించవచ్చు కదా? ఇప్పించలేదే. ఆయన వాళ్ళ చేతి యుద్ధం చేయించాడు. ఆయన కూడా వాళ్ళతో ఉండి యుద్ధాన్ని నడిపించాడు. అంటే ఆయన కర్తవ్యాన్ని, కర్మని ఆచరించి అంత పని అంతా చేస్తేనే ఎంతో జరిగింది. పాండవులు వనవాసానికి వెళ్ళారు, అజ్ఞాతవాసం చేశారు. ఇదంతా కూడా కృష్ణుడి దగ్గర నుండి సపోర్ట్ చేస్తూ గురువులాగా వాళ్ళు నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. చివరికి యుద్ధంలో విజయవంతమైన తర్వాతే వాళ్ళకి రాజ్యం వచ్చింది. అంతే కదా? శ్రీకృష్ణుడు మరి ఆయన దైవాంశ సంభూతుడు కదా, ఆయనకి ఎంతో శక్తి ఉంది కదా. జస్ట్ అలా కౌరవుల నుంచి ఆ రాజ్యం తీసి పాండవులకి ఇచ్చేయచ్చుగా, ఇవ్వలేకపోయాడు. అందులోంచి అలాంటి విషయాల నుంచి మనం గ్రహించవలసిన సారాంశం ఏంటంటే కర్మ అంటే మన ధర్మం, మన డ్యూటీ, మన కర్తవ్యం అన్నీ ఒకటే. ఇవన్నీ వాటిని ఆచరిస్తూనే, అంటే దైవశక్తి సహాయంతో వాటిని ఆచరిస్తూనే మనం అనుకున్న దాన్ని సాధించగలం. అంతేగాని ఒక మంత్రంతో అప్పులన్నీ తీరిపోతాయి, మనకు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అని ఎవరు చెప్పినా సరే దయచేసి దాన్ని నమ్మొద్దు. ఓం శ్రీ మాతంగిన్యే నమః.